2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తం 4 పాదాలు, చిత్త 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి వ్యయ స్థానంలో కేతు ఉంటారు. లాభస్థానంలో గురువు రాబోతున్నారు జూన్ 2వ తారీఖు నుంచి. శుక్రుడు దశమ స్థానం నుంచి లాభస్థానం జూన్ 8వ తారీఖు నుంచి రాబోతున్నారు. బుధుడు మళ్ళీ దశమ స్థానం నుంచి లాభస్థానానికి జూన్ 22వ తారీఖు నుంచి రాబోతున్నారు. అష్టమ కుజుడి నుంచి నవమ కుజుడికి వెళ్ళబోతున్నారు జూన్ 22వ తారీఖు నుంచి. నవమంలో ఉన్నది దశమంలోకి వస్తారు జూన్ 14వ తారీఖు నుంచి. సప్తమంలో శని ఉంటారు. 6వ స్థానంలో రాహు ఉంటారు. ఇది గ్రహస్థితి. కన్యా రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు లాభస్థానానికి వస్తారు. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. ధన పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు సమస్యలు అధికంగా ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమస్యలు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. దొంగ దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉంది. బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉండండి. మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. మంచి అవకాశాలు అయితే ఉంటాయి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని సప్తమ స్థానంలో కలత్ర స్థానంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా చాలా బాగుంటది. ఎప్పుడైతే 14 జూన్ నుంచి రవిగ్రహము దశమ స్థానానికి వస్తుందో చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.